జాగ్రత్తగా వినండి. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. అన్నా, వాళ్ళిద్దరు సంభాషణ నేను వింటా ఉన్నా. వాడు దొరికాడంటగా, A1గా బుక్ చేశారంట, A2 A3 ఇంకా దొరకలేదంట అనేసి అనుకుంటున్నారు వీళ్ళిద్దరు. ఏమంటున్నారు? A1 అంట దొరికాడంట, A2 A3 దొరకలేదంట అనేసి అనుకుంటే, A2 A3 A1 ఈ మధ్యకాలంలో ఎక్కడ వింటున్నామంటే ఈ ముద్దాయిలు, కేసులు, ఫైళ్ళు వింటున్నాం కదా. నేను కూడా నాకు ఎందుకు కొంచెం డౌట్ వచ్చింది. డౌట్ వస్తే ఎక్కిన అతను అంటున్నాడు, అన్నా నిన్న మా అబ్బాయి బర్త్డే అయితే కావాల్సినవి అన్నీ ఇచ్చేసి ఒక పెగ్గేసుకునేసి ట్రైన్ ఎక్కేసాను అన్న, ట్రాక్ ఎక్కేసాను, ఇప్పుడే లేచి విజయవాడ వెళ్తున్నాను అన్నాను. ఈ మాటలు మీకేం అర్థం కావట్లేదు కదా. నాకు చాలా భయం వేస్తూ ఉంది. A1 A2 A3 అనుకుంటా ఉంటే ఆ సింగ్ నగర్ ఫ్లైఓవర్కు ముందు ఆయన దిగేసాడు. ఎవరు? నొన్న దగ్గర ఎక్కిన ఆయన దిగేసాడు. దిగేసిన తర్వాత అసలు విషయం చెప్తున్నాడు. ఈయన ఏమని చెప్తున్నాడు తెలుసా? అన్నా, దిగిన ఆయన ఎవరో తెలుసా? 8 మర్డర్లు చేశాడు అన్నాడు. 8 మర్డర్లు చేశాడు అన్నాడు. 8 మర్డర్లు చేసి ఇప్పుడు బయలు మీద తిరుగుతున్నాడు అన్నాడు అనేసి అంటా ఉంటే, మరి ఏందన్నా అంత సింపుల్గా ఉన్నాడంటే, అంత సింపుల్గా ఉన్నాడా? 1.5 2 కోట్లు సంపాదించాడు. నొన్నలో పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి ఆయనకి. ఎట్లాగన్నా అంటే కిరాయికి మనుషుల్ని చంపి దాని ద్వారా వచ్చే డబ్బుతో సంపాదిస్తున్నాడు అనేసి అన్నాడు. నాకు భయం వేసింది. ఎవరితో ఎక్కాను నేను చెప్పాలి? ఒక హంతకుడు అనేసి అంట ఈయన అంటున్నాడు, నేను కూడా 3 చంపానన్నా అంటున్నాడు. ఎవరు? డ్రైవర్ తోలే ఆయన, నేను 3 చంపానన్నా అంటున్నాడు. ఏందన్నా, ఆయన 8 మందిని చంపాను అన్నాడు, మీరు 3 చంపాను అన్నారు. ఇంతకీ మీది ఏ ఊరు అన్న అంటే కృష్ణలంక అన్నాడు. ఏ ఊరు? కృష్ణలంక అన్నాడు. కృష్ణలంక అనేసి అనగానే, అన్నా ఏంది 3 చంపారంటే, బ్రదరు 10 సంవత్సరాలు అప్పుడు జైలుకి వెళ్ళా, 6 సంవత్సరాలు జైలు చేశాను అంటున్నాడు. మరి ఏందన్నా ఇప్పుడు అంటే మారిపోయాను అన్నాడు. ఏమన్నాడు? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎట్లా మారారన్నా అన్నాడు. అంతకుండా కదా, 6 సంవత్సరాలు జైలు చేశాను కదా, 17వ సంవత్సరంలో వచ్చినప్పుడు మా ప్రాంతంలో ఒక ఆమె చక్కగా ఉంటే కనపడితే లవ్ ప్రపోజ్ చేస్తే, ఆమె నా యొక్క దేనికంటే నా యొక్క ఈ యొక్క రౌడీయిజానికి భయపడి నో చెప్పలేదు. ఏం చెప్పలేదంట? నో చెప్పలేదంట. కానీ ఆమె భక్తి పరురాలంట, ఆమె విశ్వాసంలో బలేం ఉంటుందంట. ఆమెంట ఈయనకి నో చెప్పకుండా ఈయన కోసం ప్రార్థన చేసిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈయన కోసం ప్రార్థన చేస్తా ఉంటున్నప్పుడు ఈయన పెళ్లి ప్రపోజల్ తీసుకొస్తే ఆమె చెప్పిందంట, నీవు ఈ రౌడీ షీట్ అంటే ఈ రౌడీజాన్ని వదిలేస్తే నేను పెళ్లి చేసుకుంటానంటే ఆయన ఆమె కోసం వదిలేస్తానని మాట ఇచ్చాడంట, కానీ వదలలేదంటండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ ఆమె ప్రార్థన చేస్తూ మందిరానికి వెళతా ఉంటున్నప్పుడు తెలియని రీతిగా ఈయన జీవితంలో మార్పు మొదలైందంట. దేవునికి మహిమ కలుగును కాక. ఒకనొకప్పుడు హంతకుడు, ఒకనొకప్పుడు తాగుబోతు, గంజాయి అంటండి. గంజాయి నేను అన్నాను, ఆయనతో డిస్కస్ చేస్తా అన్న, నీకు సాయి కృష్ణ తెలుసా అన్న. ఎవరైనా సాయి కృష్ణ అంటే తెలుసు కదా, మొన్న ఆ కృష్ణలంకలో చనిపోయాడు. ఆయన బూడిద కూడా సాయి కృష్ణ తెలుసు అంటే, మా ముందు వాడు బచ్చా, మేము పెద్ద పెద్ద హత్యలు చేస్తూ ఉంటాం, మాతో పాటు తిరిగేవాడు అని చెప్తూ ఉంటున్నాడు. అమ్మో మీరు మామూలు కదా అన్న ఆయన అంటూ ఉంటే అంటున్నాడు, అన్నీ వదిలేసానన్న. ఏమంటున్నాడు? అన్నీ హత్యలు వదిలేసా, నా మీద ఉన్న కేసులన్నీ కొట్టివేయబడ్డాయి, నేను మారు మనసు పొందుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నానో తెలుసా? నా బిడ్డల కోసం, నా భార్య కోసం కష్టపడుతున్నా. ఎప్పటి నుంచో తెలుసా? నైట్ 1 గంట నుంచి మార్నింగ్ 6:30 7 వరకు ఈ పేపర్లు వేస్తే తిరుగుతానన్న. 9 కాడ నుంచి సాయంత్రం 5 వరకు ATM వ్యాన్ తిరుక్కుంటా కష్టపడుతున్నానన్నా. నా భార్య ప్రార్థన నన్ను మార్చింది. ఒకనొకప్పుడు నేను హంతకుణ్ణి, ఒకనొకప్పుడు నేను రౌడీని, ఒకనొకప్పుడు నేను తాగుబోతుని, ఒకనొకప్పుడు నేను నా ఇష్టం వచ్చినట్లుగా బ్రతికే ఒక బేవర్స్గా అన్నా. కానీ దేవుడు నన్ను మార్చాడు. నా భార్య ప్రార్థన నన్ను మార్చింది, మారు మనసు పొందుకున్నా. ఇప్పుడు దేవుని గుడికి వెళ్తున్నాను.